శుభమస్తు. ప్రియమైన మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ఈయన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః. దారం కట్టేసుకున్నాం. రక్ష. ఎవరికి ఎవరు రక్ష? తెలిసి తెలియక కొన్ని ప్రచారాలు అలా జరిగిపోతూ ఉంటాయి. ఈ పండగ సోదరి సోదరుల మధ్య అని మాత్రమే కాదండోయ్, భార్య భర్తకు కూడా రక్ష కడుతుంది, అన్న తమ్ముడికి కూడా రక్ష కడతాడు, తమ్ముడు అన్నకు రక్ష కట్టవచ్చు, తండ్రి కొడుకుకు రక్ష కట్టవచ్చు. ప్రతి ఇద్దరు ఒకరికి ఒకరు రక్ష. ఇది ఈ పండుగలో ఉండే అంతరార్థం. దేవతలతో యుద్ధం ఏర్పడిన సమయంలో ఇంద్రాణి శచీదేవి తన భర్తకు ఇంద్రుడికి యుద్ధంలో విజయం లభించాలి, చేతికి రక్ష కట్టిన రోజు ఈరోజు. తన భర్త శత్రువుల ఇంటి వాకిట్లో కాపలాగా ఉన్నాడు. శ్రీమన్నారాయణ బలిచక్రవర్తి వాకిట్లో కాపలాగా ఉన్నాడు. లక్ష్మీదేవి దిగి వచ్చి ఆ బలిచక్రవర్తి చేతికి రక్ష కట్టింది. తన భర్తను మళ్ళీ వైకుంఠానికి తీసుకువెళ్ళింది. సోదరి సోదరులు అన్నది మనం ఇంటిలో ఉండే బాంధవ్యాలను బలీయం చేసుకోవడం కోసమే. నిజానికి శాస్త్రం ప్రకారం ప్రతి ఇద్దరూ ఒకరికి ఒకరు రక్ష. పురుషోత్తముడు, అంబి, ఇవన్నీ కథలన్నీ మనకు చరిత్రలో లేవు, లోకంలో ప్రచారంలో వచ్చేశాయి. పురాణాలలో ఉన్న కథ ఇంద్రాణి ఇంద్రుడు వీరి కథ. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయా చకర్థమహవన్నింద్రసున్వతం పారావతం యత్పురుసంభృతం వస్వపావృణోశ్చరభాయ ఋషిబంధవే బృహత్సామ. ఇలాంటి మంత్రాలన్నీ చెబుతూ ఆడవారికి ఏ మంత్రమో మగవారికి ఏ మంత్రమో వేదంలో ప్రతి విషయం సునిశ్చితంగా చెప్పబడి ఉంటుంది. తోరం వ్రతంలో కడతాం. రక్ష రక్షాబంధనం పండుగ నాడు కట్టుకుంటూ ఉంటాం. అలాగే కంకణం, ఏదన్నా ఒకటి నేను చెయ్యాలి, ఈ దీక్ష, ఈ వ్రతం, ఈ పట్టుదల, ఈ కార్యం పూర్తి చేసే వరకు తగ్గేదే లేదు అని కట్టుకుంటే అది కంకణం అవుతుంది. పసుపు రాచి పసుపు కొమ్ము దానికి పెట్టి కట్టేస్తే అది కంకణం అవుతుంది. వ్రతాలలో 3 వరుసల, 5 వరుసల, 9 వరుసల, 21 వరుసల ఆ వ్రతానికి అనుసరించి తోరం అవుతుంది. రక్షాబంధనం పండుగ రోజు ఇది రక్ష. 5 వరుసల దారానికి పసుపు రాచి మామిడాకు కానీ, మల్లె పువ్వు కానీ, చేమంతి పువ్వు కానీ, ఒక్క పువ్వు మధ్యలో ముడివేసి, ఈశ్వరా నీవు రక్ష మా ఇరువురికి, కట్టేవారికి కట్టించుకునేవారికి ఇరువురికి కూడా ఈ విశ్వాసంతో కడితే అది రక్షాబంధనం అవుతుంది. రక్షాబంధనం సోదరి సోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, తల్లి కూడా తన సంతానానికి కట్టవచ్చు. చాలామంది దేవతార్చన చేసే చోట ఉండే ఆ ప్రధాన అర్చామూర్తికి రక్ష కడతారు. అర్చామూర్తి చేతికి తాకించి తమకు తామే కట్టుకుంటారు. ఇది ఇంకా పరమోత్తమమైన భావన. దేవుడే రక్ష. సర్వ జగత్తుకు ఎవరు రక్ష? ప్రపంచానికి ఎవరు రక్ష? శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. రాముడే ఈ లోకానికి రక్షకుడు, దేవుడే రక్షకుడు. విశ్వాసంతో రక్షాబంధనం పండుగను విజయవంతంగా పూర్తి చేసుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని బలీయం చేసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.